అరే ఎవడు కొట్టిండ్రా మిమ్మల్ని? ఆ దెబ్బలేంద్రా ముఖం మీద? వాని గుద్ద వల్దెంగితే ఎవడు మా మాట చెప్పుర్రా. పిలవని పెళ్లికి పోయినందుకే వీళ్ళ గుద్ద వల్దెంగిర్రా. నువ్వు వెళ్తే నీ బద్దలు వల్దెంగుతారు, ఏం లేదు. పిలవని పెళ్లికి మీరెందుకు పోయిర్రా? అంతా ఈ లంజడుకు వల్లనే రా, ఈ దరిద్రపు లంజడుకు వల్లనే. నన్ను అన్నావంటే నీ గుద్ద వల్దెంగుతా. మళ్ళీ నేను చెప్తానా అసలు ఏం జరిగిందిరా? ఎవడో ఒకటి చెప్పు రాజరా. మామా బీర్ తాగద్దాం పారా. నేను రాను మామా. పైసలు నేనే ఇస్తారా బుచ్చపు లంచోడుక. లేట్ ఎందుకు మామా, పా వెళ్దాం. తెలుసురా నువ్వు లేకి లంచోడుకు అని. A few moments later. మామాకి పల్లీలు తీసుకున్నావేంద్రా? మీరు తాగేటప్పుడు ఎవడన్నా పల్లీలు బుక్కుతారా? మరి ఏం బుక్కుతారా? అవుతుందన్న గుద్ద నాకుతారా? ఫిష్ ఫ్రై అన్న చికెన్ ఫ్రై అన్న తింటారా? బీరు బాటిల్ పట్టి దెంగినంటే ముఖం పచ్చడైతుంది పూక. స్టెప్ ఏం తీసుకోవాలరా అంటే ఏమన్నావు? ఏమన్నారా? మామా 2 బీర్లు తీసుకున్నా, స్టెప్ ఏం తీసుకోవాలరా? పనాడ వాటికొచ్చినావు 2 బీర్లేనారా? ఇంకో 2 తీసుకోరా. నీ మొడ్డేం పోయిందిరా? కుక్కట్లయితే ఏలు పెడితే అంతదాకా తాగుతావు. డబ్బులు కట్టేది నేను. నిజం మామా, ఒక్క బీరు సరిపోదురా, మొడ్డకు మొదలు కాదు. పిచ్చలు చంపి కడుపు పెంచినాక ఎక్కడ చాలుతుందిరా? నువ్వు బచ్చగానివిరా, ఒక్క బీరుకి అవుట్ అవుతావు. నీకేం తెలుసురా నా బాధ? నాకు తిక్క దెంగితే ఒక్క బీరు కూడా తీసుకోను. సరే సరే స్టప్ అద్దు కానీ ఇంకో 2 బీర్లు తీసుకోరా. ఇంత కరువుగాను అయినవేంద్రా? పనడుగు తీసుకుంటా. మామా 2 బీర్లు ఎట్లా తాగుతాం రా? బర్రె కుడిద్దా అయినట్టు స్టఫ్ ఏం లేకుండా. స్టఫ్ ఏమన్నా తీసుకోరా. చల్ దెంగే, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పటిదాకా స్టప్ అద్దు 2 బీర్లు తీసుకో అన్నావు, మళ్ళీ స్టప్ అంటావేంద్రా? నువ్వు తీసుకున్న బీర్ల కన్నా దెంగులే ఎక్కువ ఉన్నాయిరా. నీకు పల్లీల ప్యాకెట్ అన్న తీసుకోరా. మొడ్డ కూడా తీసుకోను. ఒక్క రూపాయి కూడా లేదు. తాగుతుంది ఆగు, లేకపోతే దెంగే. 10 రూపాయలు నేను ఇద్దగాని తీసుకోరా 2 పల్లీల ప్యాకెట్లు. పల్లీల ప్యాకెట్ తీసుకుందే నువ్వురా. పచ్చగా అలా ఒక్క బీర్కి అవుట్ అయ్యి నన్నంటవేంద్రా ఎర్రిపూక. మామా అదంతా వదిలేయగల బైక్ దగ్గరికి పోదాంరా. పైసలు లేవురా, ఎందుకు ఇట్లా గుద్దలు తమ్మి ఎత్తావు? ఏం చేసుకుంటావురా పైసలన్నీ? ఈద పెట్టుకుంటావా లేకపోతే పట్టుకపోతావా సచ్చినప్పుడు? ఇప్పటికే నీకు బాగైంది మామా, ఆయనతో తాగురా పోదాం. నా పిచ్చలైందిరా. పనాడ పట్టుకొచ్చి ఎందుకురా తాగిపిచ్చినావు? ఫ్రెండ్షిప్ కోసమే, అవునా కాదా? చెప్పురా, నోట్లో ఉందన్న మొడ్డ పెట్టుకున్నావా? అవును మామా, ఫ్రెండ్షిప్ కోసమే. తాగురా ఆయనతో పోదాం. ఫ్రెండ్ గాడు కోరిన కోరిక తీర్చని నీదేం ఫ్రెండ్షిప్ రా? మొడ్డల ఫ్రెండ్షిప్. నిన్ను తాగుదామని పట్టుకచ్చుడే నేను చేసిన తప్పురా. నానా మొడ్డ తప్పురా. లపాకి దగ్గరికి పోదాం, లేకపోతే నీ బీరద్దు మొడ్డద్దు. తాగిన బీరు కూడా కక్కుతా కక్కలా చెప్పు. సరే కానీ తాగురా పోదాం. థ్యాంక్ యూ మామా, ఐ లవ్ యూ రా. మొడ్డ లవ్ యూ. పెడితే పెళ్లి కొడతావు, లేకపోతే సాగు కొడతావు. మామా పా, లపాకి దగ్గరికి పోదాం. కొంచెం ఆకలైతుంది, వెళ్ళేటప్పుడు కొంచెం బిర్యానీ తినిపోదాం అంతే. నేనేమన్నా నీ మిండన్నారా? మింటని లంజ కోరినట్టు లంజ కోరికలన్నీ కోరుతావు. ఏం కోరినా మామా? బిర్యానీ తినిపిమనుడు తప్ప. నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు. బుక్కెట్ల బీర్ తెప్పించుడు ఎక్కువరా అంటే బిర్యానీ తినిపి అంటావు. చేసిన పుణ్యం మొత్తం చేయాలి మామా. ఇట్లా మధ్యలో వదిలేతే నరకానికి పోతావు మామా. ఆనా ఆతుల పుణ్యం నీకేంద్రా? తాగిన పూ కాందాలు బుక్కినట్టు లంజ కోరికలు అన్ని కోరుతావు. ఎవరిదన్నా గుద్దనాక నాకు బీర్ తాగిపించినవా పూక? బిర్యానీ తినిపియపోతే నీకు పిచ్చల మీద ఒట్టే. అరే లేకి లంజోడుక, నిజంగానే డబ్బులు లేవురా. నీకు తాగిపించు నా తప్పురా. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొట్టుకోగాని బిర్యానీ తినిపి మామా. ఇప్పటికిప్పుడు బిర్యానీ అంటే కష్టం రా. ఇక్కడ ముందట పెళ్లి అవుతుంది ఎదురుగా, పోయి తినేద్దాంపా. మనల్ని పిలిచిర్రు మామాళ్ళు. మనల్ని పిలుచుడు మర్చిపోయారు కావచ్చు మామా. యాక్చువల్గా పిలవని పెళ్లికి నేను రాను. బిర్యానీ తినుడు అద్దా. అరే పామా, పెళ్లి కొడుకు మనోడే. తెలుసురా నువ్వు నీసు గుద్ద పోసుకుంటావని. అరే సొల్లు దెంగాకురా. పిలవని పెళ్లికి పోతే ఎందుకు మీకు గుద్ద వాళ్ళు దెంగిరో చెప్పు. హలో బ్రదర్, లంజల కొంపలు ఎక్కడ? చిచి భోజనాలు ఎక్కడ? లెఫ్ట్ వెళ్ళి రైట్ తిరగండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. గంటలు గుద్ద వాళ్ళు ఉన్నాయంటగా బయట టాకు. అజూర్ సార్ బానే ఉన్నాయి భయ్యా. మీరు ఎవరి తాలూకా? నా మొడ్డ తాలూకా. నీకెందుకురా పూక? గుద్ద బల్పా బోసిడికే? నా లౌడ బల్బు రా, నా లౌడ బల్బు. అడ్రస్ చెప్పినావు కదా, గుద్ద మూసుకొని దెంగే. నువ్వు బయట అనిపిరా లంజోడక. విక్తావా అతులు? బయటనే విక్తావా? ఇక్కడ వికావా? అరే లంజోడక సప్లై కుండు. పిలవని పెళ్లికొచ్చి ఎందుకురా ఏతులు తెంగుతున్నావు?
అన్న పిచ్చలు అవుతుంది మామ ఆ పిచ్చలు కూడా కాదు ఎవరికి తెలుసురా ఏ సుల్లిగానికి తెలిసి మనం పిలవందే పెళ్లికి వచ్చినామని ఎలా అంటారు లంజుడు కూడా నింటర్రా బాబు కర్రీ వేస్తే సూప్ రావద్దమ్మా అందరికి సేమ్ ఒకేలా వేస్తాం సార్. నేనెవరో తెలుసా ఎవరు సార్ ఎవరైనా అందరికి సేమ్ వేస్తాం అంతే. పెళ్లి కొడుకు తమ్ముడిని నేను పెళ్లి కొడుకు తమ్ముడిని పెళ్లి కొడుకు తమ్ముడైనా సుల్లి కొడుకు తమ్ముడైనా ఒకేలాగా వేయమని చెప్పారు సార్. ఎవడాడు నీకు చెప్పిన లంజోడుకు ఎవడాడు బ్యాంచో పెళ్లి కొడుకు తమ్ముడైనా సుల్లి కొడుకు తమ్ముడైనా అతను పెళ్లి పిల్ల వాళ్ళ తమ్ముడు అనుకుంటా సార్. ఏదో లొల్లు అవుతుంది గుంపుల గోవిందాంతం రామా మా చెల్లి. నువ్వు ఇట్రా ఫస్ట్ నీ గుద్ద వగలు తెంగుతా పూగాడు చెప్తే హలో భయ్యా ఏమైంది భయ్యా క్యాటరింగ్ బాయ్స్ ని కొట్టద్దు భయ్యా అన్నం పెట్టడానికి కొట్టద్దు భయ్యా ఇప్పుడు ఏమైంది భయ్యా ఈ పూగాడు నాకు బొక్కలేస్తలే భయ్యా నేను ఎవరో తెలుసా ఏమరా బాబు సార్కి ముక్కలే బాబే నీకు పిచ్చి పూకొనలాగా కనిపిస్తుండా ఎర్రి పూకొనలాగా కనిపిస్తుండా అది సార్ అందరికి ఒకేలాగా వేయమన్నారు. గుద్దమై ఈ భయ్యా చెప్పిండా నువ్వుకున్నా లేకపోతే నీ గుద్ద వగలు తెంగటోని నేను ఎవరో తెలుసా పూకా ఆగు బ్రో ఎద్దామా చెప్పు ఎద్దామంటే ఏసి పరదెంగుదాం పెళ్లి ఆపి పరదెంగమంటావా చెప్పు బ్రో పెళ్లి ఆపి పరదెంగమంటావా చెప్పు నేనెవరో తెలుసా నా రేంజ్ తెలియదు ఈ పూగానికి అరే లంజోడుక పిల్లవని పెళ్లికి వచ్చి లొల్లులు పుట్టిస్తావేంద్రా. పిచ్చలు అవుతుంది మామ గుద్ద వాళ్ళ పన్ను ఉంటది మామ. ఇంతకు మీరు ఎవరి తాలూకో భయ్యా ఎవరి తాలూకైతే ఏంది భయ్యా గుద్ద వగలు తెంగడానికి పగలు తెంగుదాం గాని ఎవరి తాలూకా చెప్పు భయ్యా నువ్వు మరీ ఇది అడుగుతున్నావు వాటి చెప్తున్నా భయ్యా మళ్ళీ ఎవరికి చెప్పకు సీక్రెట్. ఎవరికి చెప్పా భయ్యా చెప్పు అక్కడ పిల్లయ్యే పిల్ల నా లవరే భయ్యా ఇద్దరం కలిసి గుద్ద వల్ల తిరిగినాం పెళ్లి తప్ప మిగతా అన్ని ఎంజాయ్ చేసినాం. అక్కడ పెళ్ళయ్యే పిల్ల నీ లవరా అవును భయ్యా నా లవరే. నువ్వు దాని లవర్ అయితే నేనెవరిని దాని మిండన్నా నేను రా దాని లవర్ ను ఫస్ట్ వీని గుద్ద వగలు తెంగండి రా అరే ఈ లంజోడుక ఎవరితో కూడా తెలియదు మామ. ఈ సుల్లిగాడు ఉన్న కాడు ఉండరా గాలి పోయే కంపని గుద్దలుగా పెడతాడు. నా లవరే అన్నాడు అవసరమా సారీ మామా గుద్దమై నా లవరే అన్నాక గుద్దంతా వాళ్ళు తెగినాక ఆయవన్నదా సుల్లిగా.